అద్భుతమైన పెట్టుబడి లేకుండా చేసుకునే వ్యాపార అవకాశం గురించి నేను మీ అందరికీ తెలియజేయబోతున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం. మరి డబ్బు అవసరం, బట్ డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలను వెతుకుతూ ఉంటారు. సో ఈజియెస్ట్ మనీ ఎర్నింగ్ మెథడ్ అనేది వెతుకుతూ ఉంటారు. మరి అందులో భాగంగానే నేను ఈరోజు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ యొక్క బిజినెస్ ప్లాన్ అనేది చాలా ఎక్సలెంట్గా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో మరి చూడండి ఫ్రెండ్స్, డబ్బు అనేది చాలామంది సంపాదించాలి అనుకుంటారు. సో కొంతమంది జాబ్కి వెళ్తారు. మరి జాబ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే అక్కడ బాస్ అనే వాళ్ళు ఉంటారు అండ్ ప్రెషర్ ఉంటుంది. టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే టార్గెట్ ఇస్తారు. సో శాలరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే ఒక 10,000 to 20,000 బిలో మధ్యలో యావరేజ్గా ఉంటుంది. సో ఇంకా కొంచెం ఎక్కువ శాలరీ అంటే 20,000 నుంచి 30,000 ఇస్తున్నారు అనుకోండి. ఆ 30,000 ఇచ్చే వాళ్ళకి ఎంతో ప్రెషర్ ఉంటుంది. సో టీమ్ మేనేజ్మెంట్ చేయాలి, టార్గెట్ కంప్లీట్ చేయాలి, ఇలా చాలా టాస్క్స్ ఉంటాయన్నమాట. మరి అది కూడా మరి సరిపోను శాలరీ అనేది వస్తుందా అంటే రాదు. ఒకవేళ వచ్చినా కానీ అది మన నెలవారీ ఖర్చులకు అయిపోతుంది. మళ్ళీ 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి చూసుకునే పరిస్థితి అనేది ఉంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది జాబ్ అనేది చేయకుండా ఒకరి కింద పనిచేయడం ఎందుకని చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక షాప్ పెట్టడము, బట్టల షాప్ పెట్టడము, లేదంటే ఒక కిరాణా షాప్ పెట్టడము, మొబైల్ షాప్ పెట్టడము, లేదా ఒక కార్ సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవడం. సో ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఇలాంటివి చేస్తున్నప్పుడు మరి వాళ్ళకి సరిపోయిన ఆదాయం వస్తుందా అంటే ఖచ్చితంగా షాప్ ఓపెన్ చేయాలి. సో 9 to 9 అందులో కూర్చోవాలంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు, నైట్ 9 వరకు కూర్చోవాలి. సో అందులో వర్కర్స్ ఉంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, షట్టర్ రెంట్ కట్టాలి, సో ఇలా కరెంట్ బిల్ కట్టాలి, స్టాక్ మెయింటెనెన్స్ చేయాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళకు కూడా ఉంటాయి. బట్ అక్కడ ఏదైతే గిరాక్ అనేది ఉంటుందో, అక్కడ ఏదైతే షాప్ అనేది బాగా నడుస్తేనే అక్కడ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అలా నడవలేదనుకోండి, కంప్లీట్గా లాస్లోకి వెళ్తారు. మరి ఇవన్నీ పెట్టాలి అంటే ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలైనా కనీసం పెట్టుబడి అనేది పెట్టాల్సి ఉంటుంది. బట్ ఇంకా కొంతమంది ఉంటారు, ఎలా ఉంటారంటే అక్కడ బిజినెస్ చేస్తారు. బిజినెస్ పర్సన్ వేరు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వేరండి. ఎందుకంటే బిజినెస్ పర్సన్ అంటే కొంతమందికి అవకాశాలను కల్పించడం. ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ సంస్థను తీసుకోవచ్చు. కొన్ని వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఒక టాటా కంపెనీ కావచ్చు, ఒక మోర్ మార్కెట్ కావచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలో మనకు బజాజ్ కావచ్చు. సో ఇలా ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో ఆ ఎంప్లాయీస్ ఒక 10,000 మంది, 20,000 మంది ఉద్యోగులు ఉంటారు. ఒక కంపెనీ కావచ్చు, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు. సో ఇలా ఉంటే దాన్ని బిజినెస్ అని అనడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి ఇంకా ఒక రకమైనటువంటి సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటారు. సో షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్ కట్టి కిరాయిలకు ఇచ్చేస్తారు. సో లైఫ్ టైం అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. అదే చూడండి, మనము ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేసే వాళ్ళైతే జాబ్ చేయకపోతే ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకున్న వాళ్ళైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేయకపోతే, అక్కడ షాప్ తీయకపోతే, కరోనా లాంటి సిచ్యువేషన్స్ వస్తే కంప్లీట్గా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఇన్కమ్ అనేది రాకుండా పోతుంది. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి ఇన్కమ్ అనేది యాక్టివ్గా అంటే పనిచేస్తేనే మాత్రమే వస్తుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే సింపుల్గా 95% మంది ఎలా ఉంటారంటే ప్రపంచవ్యాప్తంగా డబ్బు కోసం పరిగెడుతూ ఉంటారు. ఆ 95% మంది ఎంత మనీ ఉంటుంది ఇక్కడ అంటే ఒక 5% మనీ మాత్రమే వీళ్ళ చేతిలో ఉండడం జరుగుతుంది. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే వీళ్ళు దేనికోసం పనిచేస్తారంటే ఖర్చుల కోసమే పనిచేస్తారు. మరి ఖర్చులు ఏమేమి ఉంటాయంటే ఉదయం లేచినప్పటి నుంచి టీవీ బిల్లు, పాల బిల్లు, కరెంటు బిల్లు, సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి మీ అందరికీ తెలియని కాదు. సో రూమ్ రెంట్, ఈఎంఐస్, స్పెషల్లీ ఈఎంఐస్, ప్రతిదీ మొబైల్ ఈఎంఐ, కార్ ఈఎంఐ, ఈవెన్ బైక్ ఉంటే బైక్ ఈఎంఐ, హౌస్ ఉంటే హౌస్ ఈఎంఐ, సో రెంట్ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ఇన్కమ్స్ అంటే అక్కడ ఖర్చులు అన్నిటివి ఉంటాయి, ఇన్కమ్ మాత్రం బ్యాలెన్స్ అవ్వదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ చేసే వ్యక్తి కూడా అదే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే వ్యక్తికి కూడా అదే ఉండడం జరుగుతుంది. మరి బిజినెస్ పర్సన్కి ఏముంటుందంటే డ్రీమ్స్ ఉంటాయి. సో డ్రీమ్స్ మనకు కూడా ఉంటాయి, కార్ కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. బట్ చేసే పని ఏంటంటే 10 నుంచి 15,000. సో 10 నుంచి 15,000 సంపాదించుకునే వాళ్ళు కార్ల కోసం, బంగ్లాల కోసం ఆలోచిస్తూ ఉంటారు. చేయాల్సిన పని ఏంటంటే బిజినెస్. బట్ వీళ్ళు చేసేది ఏంటంటే ఉద్యోగం లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే 10 నుంచి 15,000 రూపాయల మైండ్ సెట్లోనే ఉంటారు. బట్ మన డ్రీమ్స్ మాత్రం లక్షల్లో, కోట్లలో డ్రీమ్స్ కట్టుకుంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ పర్సన్స్ ఉంటారు. ఒక రతన్ టాటా కావచ్చు, రిలయన్స్ ముఖేష్ అంబానీ కావచ్చు. సో ఇలా చెప్పుకుంటూ పోతే సునీల్ మిట్టల్ కావచ్చు. ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళ డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే లగ్జరియస్ట్గా ఉంటాయి. మరి లగ్జరియస్ట్గా ఉండడం అంటే ఏంటి ఇక్కడ అంటే సింపుల్గా చెప్పాలి అంటే వాళ్ళు ఏదైనా సరే ఒక కార్ కొనాలంటే నార్మల్ కార్ కాదండి, లగ్జరీ కార్ ఉంటారు, లగ్జరీ హౌస్లో ఉంటారు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తారు. మనం కూడా అలా కోరుకుంటాం, బట్ జాబ్ చేస్తూ ఉంటాం. సో ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి తెలుసుకుందాం. అది ఇన్వెస్టర్స్ అని చెప్పుకున్నాం కదా. మరి ఇన్వెస్టర్స్ కూడా ఒకసారి పెట్టుబడి పెట్టేసి ఒక అపార్ట్మెంట్ కట్టారంటే సంవత్సరాల తరబడి అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అనేది జరుగుతుంది. మరి కంపెనీ పెట్టారు, రిలయన్స్ కంపెనీకి లేదా టాటా కంపెనీకి లేదా ఒక హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీకి ఎన్ని రోజులు ఇన్కమ్ వస్తుంది అంటే లైఫ్ లాంగ్ వస్తుంది. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంప్లాయీగా వర్క్ చేసినప్పుడు 8 గంటలు మనం వర్క్ చేస్తాము. అదే ఒక కంపెనీ పెట్టినప్పుడు అయితే ఆ కంపెనీలో 10,000 మంది ఉద్యోగులు పనిచేసినప్పుడు వాళ్ళు 8 గంటలే పనిచేస్తారు. ఎవరైతే కంపెనీ స్థాపించి ఉంటారో ఆ స్థాపించిన వ్యక్తికి 80,000 గంటలు పెరగడం జరుగుతుంది. ఎందుకనంటే 10,000 మంది ఇంటూ 8 గంటలు పనిచేస్తారు కాబట్టి 80,000 గంటల మీద అతనికి ఆదాయం రావడం జరుగుతుంది. ఒకవేళ మనం జాబ్ చేసినట్లయితే 8 గంటలే పనిచేస్తాం కాబట్టి 8 గంటల మీదనే మనకు ఆదాయం రావడం జరుగుతుంది. సో ఇలా చూసుకున్నట్లయితే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గోడ కట్టడానికి ఒక వ్యక్తి కడితే
అది ఒక 10 రోజులు టైం పడుతుంది అనుకోండి. మరి అదే 10 రోజులు పట్టే ఒక గోడని 10 మందితో కలిసి చేయించామనుకోండి, కేవలం ఒక రోజులో అయిపోతుంది. సో మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక్కరు సంపాదిస్తే చాలా టైం పడుతుంది. మరి మీతో పాటు కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టుకోవడము, లేదా మీరు ఒక సమూహంగా, ఒక గ్రూప్గా, ఒక టీమ్గా పనిచేయడం ద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సార్ మరి కంపెనీ పెట్టడానికి మనకు డబ్బు కావాలి కదా, మరి డబ్బు ఉంటేనే కదా మరి కంపెనీ పెట్టడమైనా లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టడమైనా అంటే, మరి ఇక్కడ ఏంటి అంటే ఈ 21వ శతాబ్దంలో అత్యంత స్పీడ్గా గ్రోత్ అవుతున్న ఒక మార్కెట్ అనేది ఉందండి. అదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి నార్మల్ పీపుల్స్ కూడా రిచ్ పీపుల్గా మారిపోతూ ఉన్నారు. మరి చూసుకుందాము ఒకసారి ఎలా ఉంటుందనేది. మరి నెట్వర్క్ మార్కెటింగ్కి చాలా పెద్ద హిస్టరీ ఉంది. సో దాని మీద సపరేట్ సెషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మరి మనం చెప్పుకున్నటువంటి పెట్టుబడి లేకుండా చేసుకునే వ్యాపారం అని చెప్పాము కదా, మరి దాని గురించి మాట్లాడుకుందాము. సో మరి మనం కార్లు లేదా బంగ్లాలు లేదా డబ్బు బాగా సంపాదించుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ పెట్టుబడి లేని వ్యాపార అవకాశం గురించి మనం కంప్లీట్గా నేర్చుకుందాము, తెలుసుకుందాము. సో స్టార్ట్ చేస్తున్నాను నేను వీడియో ఇప్పటి నుంచి. సో ఇంతసేపు చెప్పింది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. సో ఇప్పుడు చెప్పేది అసలు వీడియో అనమాట. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో అనేక రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి. మరి ఇలాంటి ఇన్ని కంపెనీలలో ఒక మంచి కంపెనీ ఉంది. ఇండియాలో నెంబర్ 1గా ఉండేటటువంటి ఒక కంపెనీ 18 సంవత్సరాల నుంచి, అంటే 17 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 18 సంవత్సరాల నుంచి ఒక కంపెనీ ఉంది. మరి ఆ కంపెనీలో అనేక రకాలైనటువంటి ప్రజలు వస్తున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన మంది ఇందులోకి రావడం జరుగుతూ ఉంది. సో మరి వాళ్ళు వచ్చి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. ఇది డ్రీమర్ బిజినెస్ అండి. ఏదో 5,000 10,000 సంపాదించుకోవడానికి వచ్చే బిజినెస్ కాదు. మీకు ఏదైనా డ్రీమ్ ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలా, ఒక కార్ తీసుకోవాలా, ఒక మంచి పేరు పొందాలా, సో ఇలాంటివన్నీ నెరవేర్చుకోవడానికి ఈ యొక్క బిజినెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. మరి ఈ కంపెనీలలో మరి ఏ కంపెనీ ఎంచుకోవాలి అంటే ఇక్కడ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందండి. మరి ఇది 2004వ సంవత్సరం జూన్ 2కి గౌతమ్ బాలి గారు స్టార్ట్ చేయడం జరిగింది. మరి గౌతమ్ బాలి గారు ఎవరు అంటే ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో 35 సంవత్సరాల వరకు సార్కి బాగా అనుభవం ఉండడం జరిగింది. మరి భారతదేశ ప్రజలు పోషకాహార లోపంతో చనిపోతున్న విషయాన్ని గుర్తించి సార్ మనకు ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్పై ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత స్లోగా దీన్ని బిజినెస్ మోడల్లో కన్వర్ట్ చేయడం జరిగింది. మరి ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే భారతదేశ ప్రజలందరికీ ఉపాధిని కూడా కల్పించాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఇది బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలంటే సింపుల్ అండి, చాలా సింపుల్. ఏంటి అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో మరి ఈ యొక్క వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏం చెప్తుందంటే మీరు ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎలా అంటే ఒక ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, లేదంటే ఒక గవర్నమెంట్ అప్రూవ్డ్ డాక్యుమెంట్ అనేది ఇవ్వండి. మరి ఆ డాక్యుమెంట్ ఇచ్చినప్పుడు మనము ఏం చేస్తామంటే ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తారు. ఈ వీడియో ఎవరైతే మీకు స్పాన్సర్ చేస్తున్నారో, ఎవరైతే షేర్ చేస్తున్నారో ఆ వ్యక్తికి మీరు ఆధార్ కార్డ్ సెండ్ చేసినట్లయితే కంపెనీ నుంచి ఒక 8 అంకెల ఐడిని క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ ఐడి ద్వారా మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఓకే, మరి ఈ బిజినెస్ ఐడి వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే మరి ఈ యొక్క బిజినెస్లో కంప్లీట్గా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇది. ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్గా మనం ఒక కిరాణా షాప్లో కొనుక్కునే ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. అండ్ దాంతోపాటు ఒక మెడికల్ షాప్లో మనం ఏదైతే మనకు హెల్త్ డిసీజెస్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కుంటాం కదా, అవి కూడా మన దగ్గర ఇక్కడ దొరకడం జరుగుతుంది అనమాట వెస్టేజ్లో. అండ్ దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా దొరకడం జరుగుతుంది. అది మొక్కలు కావచ్చు, ఏమంటారు వాటిని, తోటలు కావచ్చు, సో ఇలా పత్తి, వరి ఏదైనా కావచ్చు, అన్నిటికి సంబంధించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆర్గానిక్ రూపంలోనే దొరకడం జరుగుతుంది. అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే దొరుకుతాయి దీంతోపాటు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ దొరకడం జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతోపాటు వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, సో మ్యాక్ డ్రైవ్ అని చెప్పి ఒకటి, నానో ఎనర్జైజర్ అని చెప్పి ఉండడం జరుగుతుంది. అది కూడా ఉండడం జరుగుతుంది. మరి ఇప్పుడు కరోనా సిచ్యువేషన్లో ఎయిర్ ప్యూరిఫైర్ చాలా ఉపయోగపడుతుంది. మరి ఇది స్వచ్ఛమైన గాలిని తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనేటివి మనకు ఉండడం జరిగింది. మరి ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏదో ఒక షాప్ నుంచి బయట కొనుక్కోవడం జరుగుతూ ఉందన్నమాట. సంవత్సరాల నుంచి కొనుక్కుంటూ ఉన్నాం మనం. మరి బయట కొనుక్కునేటటువంటి ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనము పర్చేస్ కనుక చేసుకున్నట్లయితే ఇందులో లైఫ్ లాంగ్ ఆఫర్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. లైఫ్ లాంగ్ ఏదైనా షాప్లో ఒకసారి మాత్రమే ఆఫర్ పెడతారు, బట్ ఈ కంపెనీలో లైఫ్ లాంగ్ ఆఫర్స్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చెప్దాము, ఒకటి సింపుల్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుందాము. సో నార్మల్ షాపు అండ్ వెస్టేజ్ షాప్కి తేడా ఏంటనేది చూద్దాము. మరి నార్మల్ షాప్లో చూసుకున్నట్లయితే యావరేజ్గా ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్నటువంటి ఒక ఇంట్లో ఇవన్నీ ప్రొడక్ట్స్ కలుపుకొని ఒక 3,500 లేదా 3,600 రూపాయలు మనం తీసుకున్నట్లయితే మరి 3,600 రూపాయలకి బయట ఎంఆర్పీ ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఒక షాప్లో మీరు బిల్ చేస్తే మొత్తం ఓవరాల్ ఎంఆర్పీ రేట్లు కలుపుకొని 3,600 రూపాయలు అనేది అవ్వడం జరుగుతుంది. మరి అదే వెస్టేజ్ షాప్లో కూడా అదే 3,600 రూపాయలు మనం ఖర్చు చేసినట్లయితే తేడా ఏంటనేది చూద్దాం. సో లైఫ్ లాంగ్ అనేది ఇక్కడ ఆఫర్స్ అనేవి ఉంటాయని చెప్పి లైఫ్ లాంగ్. సో చూద్దాము. మరి చూసుకున్నట్లయితే ఇక్కడ 3,600 రూపాయలు పెట్టి మనము కొనుక్కున్న ప్రొడక్ట్స్ పై ఎలాంటి డిస్కౌంట్ అనేది బయట ఇవ్వడం జరగదు. సో అదే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో ఏం చేస్తారంటే 10 to 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ 3,000 రూపాయలు మాత్రమే తీసుకుంటారు, ఒక 600 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే బయట షాప్లో అయితే 3,600 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెకండ్ టైం కూడా వెళ్ళారనుకోండి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా బయట ఎవరైనా ఇస్తారా డిస్కౌంట్ అంటే ఇవ్వరు. బట్ ఇక్కడ మాత్రం లైఫ్ లాంగ్, అంటే మీరు ఈసారి వెళ్ళినా నెక్స్ట్ మంత్ వెళ్ళినా అదే డిస్కౌంట్ ఇస్తారు. సో ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ ఫ్రీగా ఎక్స్ట్రాగా ప్రొడక్ట్స్ ఎవరైనా బయట ఇస్తారా? ఖచ్చితంగా బయట ఎవరు ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఇవ్వరు.
అంటే మరి బయట ప్రొడక్ట్స్ ఇవ్వకపోయినా డిస్కౌంట్ ఇవ్వకపోయినా కొనుక్కుంటున్నాము. మరి ఈ వెస్టేజ్ మార్కెటింగ్కి వచ్చి మనం మనకు షాప్ చేంజ్ చేసుకున్నాం, బ్రాండ్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి. మరి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు ఎక్స్ట్రాగా 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే 3,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకున్నందుకు 300 రూపాయలు ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ అనేవి రావడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్గా చూసుకున్నట్లయితే మనకు క్యాష్ బ్యాక్ కానీ క్యాష్ రిటర్న్ కానీ ఎవరైనా ఇస్తారా బయట, ఎలాంటి షాప్లో కూడా ఇవ్వడం లేదు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో మనము 5 నుంచి 11% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో మనము జాయిన్ అయినప్పుడు అంటే మనము ఈ యొక్క బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు 5%లో ఉంటాము, దాని తర్వాత 8%, దాని తర్వాత 10%, 11% ఇలా లెవెల్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మరి ఇలా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే 5%లో ఉన్న వ్యక్తి కొనుక్కున్నప్పుడు అంటే ఒక 3,000 రూపాయలు ఖర్చు చేసినప్పుడు అతనికి ఒక 100 రూపాయల వరకు మనకు క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంటుంది. చూసుకున్నట్లయితే ఇక్కడ 600 రూపాయలు డిస్కౌంట్, ఇక్కడ 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ అండ్ 100 రూపాయలు కలుపుకొని 1000 రూపాయలు సేవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఒక నెలకి 1000 రూపాయలు సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ చూసుకున్నట్లయితే ఏమైనా ఉందా అంటే ఏం లేదు. సో మరి చూడండి బయట మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఖర్చు పెడుతున్నాము, కొనుక్కుంటూ ఉన్నాము. సో ఇలా చూసుకున్నట్లయితే 1, 2, 3, 4 ఇలా 4 నెలలు కొన్నామనుకోండి బయట మనకి ఎలాంటి బెనిఫిట్ అనేది లేదు. సో మరి అదే ఇక్కడ వెస్టేజ్ షాప్లో 1, 2, 3, 4 అని చెప్పి ఈ విధంగా 4 నెలలు కొనుక్కున్నట్లయితే మరి 4 నెలలకి కలుపుకొని 4,000 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆఫర్ ఏంటంటే ఇక్కడ మీరు 4 నెలలు కనుక వరుసగా కొనుక్కున్నట్లయితే 5వ నెల మీరు ఫ్రీగా 3,000 రూపాయల ప్రోడక్ట్ అనేది పొందవచ్చు. అదే అక్కడ చూసుకున్నట్లయితే 3,600 రూపాయలు మళ్ళీ మీరు ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ అనేటివి 5వ నెలలో కొనుక్కోవాలి, అది నార్మల్ షాప్లో అయితే. సో మరి చూసుకున్నట్లయితే ఇక్కడ 4,000 రూపాయలు మనకు ఇన్కమ్ అనేది రావడం జరిగింది 4 నెలల పేరు మీద. 5వ నెలలో సిఎన్సీ ఆఫర్ వాడుకున్నందుకు 3,000 రూపాయల ప్రోడక్ట్ రావడం జరిగింది. సో రిటర్న్ ఎంత జనరేట్ అయింది అంటే మనం చూసుకున్నట్లయితే 7,000 రూపాయలు రిటర్న్ జనరేట్ అయింది. మరి 3 నెలలు అంటే 3,000 రూపాయల ప్రకారం 4 నెలలకు మనం ఎంత ఖర్చు చేసామంటే 12,000 రూపాయలు ఖర్చు చేసాము. మరి 12,000 రూపాయలలో ఈ 7,000 రూపాయలు తీసేసినట్లయితే ఎంత వస్తుంది అంటే 5,000 రూపీస్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీగా 60% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మరి 60% ఇన్కమ్ని మరి ఎవరు ఎలా ఇస్తారు సార్, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు సార్ అంటే చూడండి బయట అయితే ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు, అదే ఇక్కడైతే 60% బెనిఫిట్ ఇస్తారు. మరి బయట ఎందుకు ఇవ్వరు సార్, ఏ షాప్లో కూడా ఎందుకు ఇవ్వరు, ఈ షాప్లో ఎందుకు ఇస్తున్నారు అంటే సింపుల్ కాన్సెప్ట్. బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే సాంప్రదాయ వర్తక వ్యాపారం, అదే మనదైతే ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్. సరే సాంప్రదాయ వర్తక వ్యాపారం అంటే ఏంటంటే ఒక సోప్ కానీ ఒక పౌడర్ డబ్బా కానీ ఏదైనా కావచ్చు, ఒక ప్రోడక్ట్ 100 రూపాయలు ఖర్చు ఉందనుకోండి, ఆ 100 రూపాయలు ఎంఆర్పీపై అది ఒక రిటైలర్ షాప్లో తీసుకొస్తాం మనము. ఆ రిటైలర్ షాప్ హోల్సేల్ షాప్లో తెస్తాడు. ఆ హోల్సేల్ షాప్ ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ డిస్ట్రిబ్యూటర్ తీసుకెళ్ళి ఒక కంపెనీ ఏజెంట్ దగ్గర తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ కంపెనీ ఏజెంట్ చూసుకున్నట్లయితే మరి ఒక కంపెనీలో తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ కంపెనీ ఎంత తయారు చేస్తుంది అంటే 20 రూపీస్ ముడి సరుకు, 20 రూపీస్ అతని లాభం చూసుకుంటే 40 రూపీస్ అనేది టోటల్ ఇన్కమ్ అనేది అవ్వడం జరుగుతుంది. మరి 40 రూపీస్ టోటల్గా వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తారా అంటే లేదు, కంపెనీ ఏజెంట్కి ఇస్తారు. మరి అతను ఒక 10 రూపీస్ తీసుకుంటాడు, మరి డిస్ట్రిబ్యూటర్ 10 రూపీస్ తీసుకుంటాడు, హోల్సేల్ 10 రూపీస్ తీసుకుంటాడు, అండ్ దాంతోపాటుగా రిటైలర్ ఒక 10 రూపీస్ తీసుకుంటాడు. మరి ఇంకా ఈ 40 రూపీస్ అండ్ ఆ 40 రూపీస్ 80 రూపీస్ అయింది. మరి అడ్వర్టైజ్మెంట్ రూపంలో 20% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో చూసుకున్నట్లయితే నోటి మాట చెప్పినందుకే ఒక 20 రూపీస్ అనేది ఒక అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఒక అక్షయ్ కుమార్ కావచ్చు, ఒక మహేష్ బాబు కావచ్చు, ఎవరికైనా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి అలాంటిది మీరు వెళ్ళి చెప్పి అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేస్తే తీసుకుంటారంటే తీసుకోరు. సో మరి అలాంటి సెలబ్రిటీస్కి 20 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది, అంటే 20% ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మరి అలా 20 రూపీస్ అక్కడ మీరు టోటల్గా చూసుకున్నట్లయితే 60% అనేది లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి అదే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో ఒక కంపెనీ ఉంటుంది, అది మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్గా లేదా కస్టమర్గా జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు డిఎల్సిపి అనే స్టోర్ అనేది ఉండడం జరుగుతుంది. డిఎల్సిపి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్ అంటారు. మరి డిఎల్సిపిలో ఈ ప్రొడక్ట్స్ అనేది అన్ని పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది మనకు. మరి ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క 3,600 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకున్నట్లయితే ఆ 60% ఈ మధ్యవర్తులు ఎవరు ఉండరు కాబట్టి, మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్లో మధ్యవర్తులు లేరు కాబట్టి ఆ మిగిలిపోయిన 60% అనేది మరి 100 ఎంఆర్పీకి మనం కొనుక్కుంటాం ఇక్కడ కూడా. మరి ఇక్కడ 60% అనేది రిటర్న్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వచ్చిన ఈ 60% రూపీస్ ఎలా ఇస్తుంది అంటే మనకు 10 రకాల ఆదాయాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఒకేసారిగా ఇస్తుందంటే ఒకేసారిగా ఇవ్వదు, 10 రకాల ఆదాయాల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. మరి 10 రకాల ఆదాయంలో ఎలా ఇస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొనుక్కునే దాని మీద ప్రతిసారి అంటే లైఫ్ లాంగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 10 నుంచి 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.